కార్తీక పురాణము 25వ అధ్యాయము. అంబరీషుడు ధర్మ సంకటమున జలపారణము. దూర్వాస శాపదానము. సుదర్శన ప్రయోగము. బ్రాహ్మణుడు ఇట్లు చెప్పిరి: అంబరీష మహారాజా, నీకిప్పుడు 2 ప్రక్కల నుంచి వృత్రాడు ప్రాప్తమైనది. ఇది నీ పూర్వ పాతకము వలన సంభవించినది. ఈ విషయమందు మేము నిశ్చయించుటకు సమర్థులముగాము. పారణను ఆపితిమా, హరిభక్తికి లోపము కలిగను. పారణ చేయించితిమా, దూర్వాసుడు శాపమిచ్చును. కనుక ఎట్లయినను కీడురాక తప్పదు. అందు ఆలోచించి నీవే నిశ్చయించుకొనుము. బ్రాహ్మణుడిట్లు చెప్పిన మాటలు విని రాజు వారితో తన నిశ్చయమును ఇట్లని చెప్పెను: ఓ బ్రాహ్మణులారా, హరిభక్తిని విడిచుట కంటే బ్రాహ్మణ శాపము కొంచెము మంచిది. నేనిప్పుడు కొంచెము జలము చేత పారణ చేసేదను. ఈ జలపానము భక్షమగును, అది భక్షణమగునని పెద్దలు చెప్పియున్నారు. కాబట్టి జలపారణము చేత ద్వాదశ్యాతిక్రమణ దోషము రాదు, బ్రాహ్మణ తిరస్కారమున్న ఉండదు. ఇట్లు చేసిన ఎడల దూర్వాసుడు శపించడు, నా జన్మాంతర పాతకము నశించును. రాజిట్లు నిశ్చయించి జలము చేత పారణ చేసెను. అంతలో దూర్వాస మహర్షి వచ్చి అతి కోపముతో నేత్రములతో దహించువాళ్ళు వలె అంబరీష మహారాజును చూచి చెవులకు వినసక్యము కాని కఠినమైన వాక్యములను ఈ విధముగా పలికెను: ఓ రాజా, అతిథిగా వచ్చిన నన్ను విడిచి శాస్త్రమర్యాదను వదిలి ధర్మభంగకారిణి అయిన దుర్బుద్ధితో నీవు ద్వాదశీ పారణ చేసితివి. స్నానం ఆచరించక భుజించినవాడు, ఇతరులకు పెట్టక తాను ఒక్కడే భుజించినవాడు, అతిథిని రమ్మని పిలిచి తాను ముందు భుజించినవాడు అందరికంటే అధముడు. వాడు అశుద్ధములో ఉండు పురుగువలే మలాసియగును. ఆత్మార్థము వంట చేసుకున్నప్పుడు పాపమును భుజించును. ఆ అతిథి కొరకై వండించి దానే ముందు భుజించినవాడు పాపముల పరంపరను భుజించుచున్నవాడగును. అగ్ని పక్వమైనదిగాను పక్వము గానిదిగాను, ఆకు గాని, పుష్పము గాని, ఫలము గాని, పాలు గాని, అన్నమునకు బదులు ఏది భుజింపబడునో అది అన్నమే అగును. నీవు అంగీకృతుడైన అతిథిని నన్ను వదిలి దూషిత బుద్ధి గలవాడే అన్న ప్రతినిధియగు జలమును త్రాగితివి. బ్రాహ్మణ తిరస్కారివైన నీవెట్లు హరిభక్తుడగుదవు? ఓరి మందుడా, ఎప్పుడైనను బ్రాహ్మణులకు తిరస్కారము చేయవచ్చునా? నీకు హరిదేవుడు ఎట్లగును? అతని యందు నీ భక్తి ఎట్టిది? బ్రాహ్మణ విషయమందును హరి విషయమందును నీకంటే పాపాత్ముడు లేడు. నీవు బ్రాహ్మణుడవైన నన్ను వదిలి భుజించితివి గాన బ్రాహ్మణ తిరస్కారివైతివి. బ్రాహ్మణ తిరస్కారముతోనే బ్రాహ్మణ ప్రియుడైన హరిని కూడా తిరస్కరించిన వాడైతివి. రాజా, ఇప్పుడు నన్ను తిరస్కరించుట మదము చేత నీవు నీ పురోహితుని తిరస్కరించినట్లు తిరస్కరించితివి. ఓరి, నీవు ధర్మాత్రుడువని పేరు పెట్టుకొని ధర్మ మార్గములను నశింపజేయుచున్నావు. ఓరి పాపాత్మ, ఈ భూమి యందు పుణ్యాత్ముల పాలిట నీవెందుకు ప్రాప్తమైతివి? అనగా నీవు రాజువుగావు కనుక పుణ్యాత్ములు నిన్ను ఆశ్రయించుతురు. నీవు దుర్మార్గుడవు కనుక వారిని బాధించదవు. కాబట్టి నీవు ధర్మ కంటకుడవదువు. దుర్వాసుడిట్లు పలుకగా విని అంబరీషుడు భయంతో నమస్కరించి ఇట్లని ప్రార్థించెను: అయ్యా, నేను పాపుడను, పాపకర్ముడను, పాపమానవసుడను. నిన్ను శరణవేడుతున్నాను, నన్ను రక్షింపకోరెను. నేను ధర్మ మార్గమును తెలియక పాపమను బురదయందు పడి దుఃఖించుచున్నాను. నిన్ను శరణు వేడుచున్నాను, నన్ను రక్షించుడు. నేను క్షత్రియుడను, పాపములను చేసి తిని. నీవు బ్రాహ్మణుడవు, శాంతిరూపుడవు కనుక నన్ను ఎల్లప్పుడూ తప్పక రక్షించుము. బ్రాహ్మణులు మాయుక్తులై యుందురు. మీ వంటి మహాబుద్ధివంతులు దయావంతులై మా వంటి పాపసముద్రమగ్లను ఉద్ధరించవలేను. ఇట్లు పాదముల మీద పడి ప్రార్థించున్న రాజును కఠినుడై దూర్వాసుడు తన ఎడమగాలితో తన్ని దూరముగా పోయి నిలిచి మిక్కిలి కోపముతో శాపమిచ్చుటకు ప్రయత్నించి ఇట్లనియే: రాజా, నేను దయగలవాడను గాను, నాకు శాంతి లేదు. ఓర్పు లేని వారికి ఆలయమైతిని గానుక దూర్వాసుడు శాంతి లేని వాడని తెలుసుకొనుము. ఇతర మునీశ్వరులందరూ కోపితులై తిరిగి ప్రార్థించిన ఎడల శాంతిలగుదురు. కానీ నేను కోపితుడనైతిని. నేని కోపమును తెప్పించిన వానికి కఠినమైన శాపమివ్వక శాంతించువాడను గాను. ఇట్లు పలికిన అంబరీషుని ఉద్దేశించి శాపమిచ్చెను:
మత్స్యము, కూర్మము, వరాహము, వామనుడు, వికృతముఖుడు, బ్రాహ్మణుడై క్రూరుడు, క్షత్రియుడై జ్ఞానశూన్యుడు, క్షత్రియుడే రాజ్యాధికారి గానివాడు, దురాచారుడు, పాషాండ మార్గ వేదియు, బ్రాహ్మణుడవై రాజ్యాధికారి కానివాడవు, దయాశూన్యుడివై బ్రాహ్మణులను హింసించువాడవు. నేను శాస్త్రార్థవేదిని గనుక విచారించి జలముతో పారణ బ్రాహ్మణుని కంటే ముందు చేసితినని గర్వముతోనున్ను నీకు ఈ 10 జన్మలు వచ్చును. అనగా 10 గర్వమును పొందదగినది ఒక్కటియును లేదు. కనుక గర్వించిన వానికి గర్వభంగములైన జన్మములను ఇచ్చితినెను. ఇట్లు 10 శాపములను ఇచ్చినన్న వామన అవమానపరిచిన వానికి ఇంకా శాపం ఇవ్వవలెనని తలచి దుర్వాసుడు నోరు తెరిచినంతలో అంబరీషుని హృదయమందున్న బ్రహ్మవేద్యుడును భక్తప్రియుడును శరణాగత వత్సలునగు హరి తన భక్తుని కాపాడు తలంపుతో బ్రాహ్మణి మాటను సత్యముగా చేయవలెనను తలంపుతో దుర్వాసుడు ఇచ్చిన 10 శాపములను తాను గ్రహించి తిరిగి శాపమిచ్చుటకు ప్రయత్నించిన బ్రాహ్మణుని అక్రమమునకు తగిన శిక్ష విధించవలెనని తలచి తన చక్రమును పంపెను. తరువాత ఆ చక్రము 1,000,000 సూర్యకాంతితో ప్రకాశించుచు జ్వాలలను మండుచుండగా నోరు తెరుచుకొని పైకి వచ్చెను. దానిని చూచి బ్రాహ్మణుడు భయము పొంది ప్రాణములను కాపాడుకొను తలంపుతో పరిగెత్తును. సుదర్శన చక్రము మండుచున్న జ్వాలలతో ముని వెంటబడెను. ముని ఆత్మరక్షణకై భూమినంతయు తిరిగెను. దూర్వాసురుడు చక్రము చేత భూచక్రమంతయు తిరిగింపబడెను. కానీ చక్రభయము చేత ఎవడును మునిని రక్షించువాడు లేకపోయెను. ఇంద్రాది దిక్పాలకులను, వశిష్ఠాది మునీశ్వరులు, బ్రాహ్మణాది దేవతలు దూర్వాసుని రక్షింపలేకపోయిరి. ఇట్లు తపస్సు చేసుకొని మునీశ్వరును అతి కోపము చేత బుద్ధి చెడి హరిభక్తునకు అవమానమును చేయుట చేత దూర్వాసునకు ప్రాణ సంకటము తటస్థించెను. 25వ అధ్యాయం సంపూర్ణము. హరిహరార్పణమస్తు. శుభం.